కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, చాలా విలువైన సమయానికి మనం వచ్చాం. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలోకి వచ్చాం. రాత్రి చాలా మరి చక్కని విషయాలు మనం విన్నాం. అంటే దేవుని సన్నిధికి వస్తే మరి ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, దేవుడు ఎలా ఉంటే ఆనందపడతాడని చాలా విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈరోజు కూడా గత 2 వారాలు, అవునా, ఒక భాగం 2 భాగాలు ధర్మశాస్త్రం గురించి మనం విన్నాం కదా. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడ్డది, ఎందుకు ఇవ్వబడ్డది, మరి అది ఈనాటి సుమారు 4000 సంవత్సరాలు. అంటే 4000 అంటే మరి ఆదాము నుండి ఇప్పటి వరకు చూస్తే, ఆదాము నుండి యేసుక్రీస్తు వరకు 4000 సంవత్సరాలు. ఎంత? ఆదాము నుండి ఇప్పటి వరకు కాదు, యేసుక్రీస్తు వరకు 4000 అయితే, మరి ఆదాము నుండి ఇప్పటి వరకు మానవ జాతి అంటే 6000 సంవత్సరాలు. అలాగైతే సుమారు ఆదాము నుండి అబ్రహాముకి 2000 సంవత్సరాలు అయితే, ఆదాము నుండి మోసే వరకు 2500 సంవత్సరాలు. అంటే ఎప్పుడు ప్రారంభమైన ధర్మశాస్త్రం ఎప్పుడు వచ్చిందంటే ఆదాము నుండి అయితే 2500 సంవత్సరాలు అయింది. 2500 సంవత్సరాల తరువాత ఇచ్చిన మోసేకి ఇచ్చిన ఈ ధర్మశాస్త్రాన్ని, ఈ 5 పుస్తకాలని మరి ఈనాడు 6000 సంవత్సరాల తర్వాత, లేక 6000 సంవత్సరాలైనా మనం పాటించాలనంటే దాని ఉద్దేశాలన్నీ మనం చూస్తున్నాం ప్రతిదీని, అవునా. దాని ఉద్దేశాలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారు, మరి అనుసరించని వారు ఏమైపోయారో మనం చూసాం. అనుసరిస్తే ఎలా ఉంటుందో చూసాం. కానీ దీన్ని అంతటిని అనుసరించేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఆ మాట మీకు వాక్యాల్లో చూపించానో లేదో ఒకసారి ఆ మాట కూడా చూపిస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం చూసాం కదా. 5వ అధ్యాయం 17వ వచనం చూసాం గత వారం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనమునైనను కొట్టివేయ వచ్చితనని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయటకు నేను రాలేదు అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆకాశమును భూమియు గతించిపోయినే కానీ ధర్మశాస్త్రం అంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక పుల్లైనను ఒక సున్నైనను తప్పిపోదు అన్నాడు. ఎప్పుడు? ఆయన బ్రతుకున్నప్పుడే యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పాడు. కానీ ఆయన చనిపోతున్న సమయంలో ఆయన ఒక చక్కని మాట మనకు చెప్పాడు. ఆ మాట కూడా చూద్దాం. ఇది బ్రతుకున్నప్పుడు చెప్పాడు, చనిపోయే ముందు చెప్పుతున్న మాట. లూకా సువార్త వైద్యుడైన లూకా రాసిన 24వ అధ్యాయం 44వ వచనం. అంతటా ఆయన, ఎవరు ఆయన? యేసుక్రీస్తు వారు. మోసే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడింది. ఎవరు ఆయన? యేసుక్రీస్తు గూర్చి వ్రాయబడినవి అన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు. ఎవరు? ఆయన ఆ మొదటి శతాబ్దంలో తన శిశువులతో లేక అపోస్తులతో ఉన్నప్పుడు అంటున్నాడు, నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరునని అన్నాడు. అంటే అప్పుడు నెరవేరుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు ప్రతీది నెరవేర్చుకుంటూ వచ్చాడు. పరిపూర్ణంగా నెరవేర్చిన వారు ఎవరైనా ఉన్నారంటే ధర్మశాస్త్రాన్ని యేసుక్రీస్తు వారు ఒక్కరే. మరి మిగతా వారు ఎందుకు నెరవేర్చలేకపోయారు అని అంటే, మరి నెరవేర్చలేనందుకు ఎందుకు, ఒకవేళ మీరు అనొచ్చు, ఏమైనా ప్రశ్న వస్తుందంటే, మరి నెరవేర్చలేకపోతే ఎందుకు అసలు ధర్మశాస్త్రాన్ని ఇవ్వడం ఎందుకు? అంతే కదా. ఇప్పుడు నెరవేర్చలేకపోతే, ఎవరో దాన్ని దాటుకుంటూ రాలేకపోతే మరి ఎందుకు ఇచ్చాడు ఆయన అంటే, ఎందుకు ఇచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వగల కారణం ఏంటంటే, అబ్రహాము ఉన్నాడు. అబ్రహాము దగ్గర ధర్మశాస్త్రం లేదు. అబ్రహాము దగ్గర ఎక్కడుంది? ధర్మశాస్త్రం లేదు. ఒక యాకోబు దగ్గర లేదు, ఇస్సాకు దగ్గర లేదు, ఏసేబు దగ్గర కూడా లేదు. కానీ ధర్మశాస్త్రం లేకపోయినా కానీ వాళ్ళు నీతిని బట్టి బ్రతికారు. వారు నీతిమంతులుగా చలామనేవారు. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందంటే మోసే వచ్చినప్పుడు వచ్చింది ధర్మశాస్త్రం. అయితే మరి ధర్మశాస్త్రం మరి పాటించలేనప్పుడు ధర్మశాస్త్రం ఎందుకు ఇవ్వబడ్డదంటే, అబ్రహాముతో ఒక వాగ్దానం చేశాడు. తెలుసా? ఏ వాగ్దానం చెప్పండి?
నీ సంతానము నుండి అనేక జనులు ఆశీర్వదించబడతాడని దేవుడు వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తూ, అలాగే వాళ్ళందరినీ ఎవరి సంతానానికి అప్పచెప్పాలి, యేసుక్రీస్తు దగ్గరికి రావాలని ఉద్దేశంతో ఇవన్నీ అప్పచెప్పాడు. ఒకసారి ఆ మాట కూడా మనం చూద్దాం. గలతీ పత్రిక, అపోస్తుడైన పౌలు రాసిన గలతీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం నుంచి చదువును. అలాగైతే ధర్మశాస్త్రము ఎందుకు అని అంటున్నాడు. అసలు ధర్మశాస్త్రం ఇవ్వడం ఎందుకు అని అడుగుతున్నాడు. ధర్మశాస్త్రం ఎందుకంటే ఎవనికి ఆ వాగ్దానము చేయబడును. ఎవరికి చేశారు? ఎవనికంటే మనకు 12వ అధ్యాయం 3వ వచనం తెలుసు కదా. ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనం తెలుసు కదా. ఆ మాట మనకి గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది. చూడండి ఒకసారి 3:16. 12వ అధ్యాయం మీరు ఆదికాండం 12వ అధ్యాయం 3వ వచనాన్ని తీసుకొని అదే వచనం గలతీ 3:16లో చదవండి. ఏమనుందో, అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడును, ఆయన అనేకుల గూర్చి అన్నట్టు నీ సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి చెప్పాడంట. ఆయన ఎవరు? ఇసాకు గూర్చి కాదు, యాకోబు లేకపోతే ఇస్మాయేలు గూర్చి కాదు చెబుతుంది. ఎవరి గూర్చి అనుకుంటున్నారు? నీ సంతానం అని. ఆ సంతానం ఎవరు అనుకున్నారు? క్రీస్తు, యేసుక్రీస్తు గురించి చెబుతున్నాడు. ఆ 12వ అధ్యాయంలో ఎక్కడ? ఆదికాండంలో 12వ అధ్యాయం 3వ వచనంలో మాట ఎవరికి అనుకుంటున్నారు? ఎవరికి? క్రీస్తు నుంచి, ఆ వాగ్దానము నుంచి వచ్చిన దానికోసం చెబుతున్నాడు. ఇప్పుడు వెళ్దాం ఎక్కడికి? 19వ వచనం. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడ్డాదో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమం బట్టి దాన్ని తరువాత ఇవ్వబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడెను. మధ్యవర్తి ఒకని మధ్య కాదు కానీ 21వ వచనం. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లనరాదు. ఎందుకంటే ఇది క్రీస్తు చెంతకు నడిపించడానికి ఇచ్చాడు ధర్మశాస్త్రం. ఎప్పుడు? క్రీస్తు చెంతకు. చూడండి ఆ మాట 24వ వచనం. కాబట్టి మనము విశ్వాసమూలముగా నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలో నడిపించుటకు, అండర్లైన్ చేసుకోండి, ధర్మశాస్త్రము మనకు బాల శిక్షకుడాయను. ఏంటి? ఒక పుస్తకం చదవాలంటే మొదట ఏం రావాలి చెప్పండి? వాళ్ళు రావాలి, అవునా? అంటే మొదట పిల్లలకి ఏమిస్తాం? పలకిస్తాం. పలకం ఒక మరి దానికి ఏమంటారు, అది ఇచ్చి పంపిస్తాం పిల్లల్ని. ఇచ్చి పంపించిన తర్వాత మొదట ఏమి నేర్పిస్తారు? వాళ్ళు నేర్పిస్తారు. పుస్తకాలు చదవడం ఎప్పుడు చదువుతారు? తర్వాత. అంటే ఇది మీకు అర్థమైతే ధర్మశాస్త్రం ఎందుకు అనుకుంటున్నారు? మనకు అడుగులు నేర్పడానికి, బాల శిక్షకుడుగా నడిపించడానికి మనకి ఈ ధర్మశాస్త్రాన్ని 5 పుస్తకాలు ఇచ్చాడు. మరి ఈ 5 పుస్తకాలు ఇచ్చిన దాన్ని క్రీస్తు వచ్చేంత వరకు అవి మనకు బాల శిక్షకుడుగానే ఇచ్చాడు. 5 పుస్తకాలు. మరి 5 పుస్తకాలను ఎవరు నెరవేర్చాడంటే యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా నెరవేర్చాడు. మరి ఇచ్చిన దాన్ని ఈ 5 పుస్తకాలు మరి ఇశ్రాయేలు నెరవేర్చలేదంటే పోనీ మనం నెరవేర్చగలమా? ఖచ్చితంగా నెరవేర్చలేము. ఎందుకో తెలుసా? ఎందుకంటే చాలా భయంకరంగా కఠినంగా ఉంటాయి. వాళ్ళే ఇశ్రాయేలు ప్రజలే అది నెరవేర్చలేక చాలా బాధపడిపోయారు. కానీ మీరు అనుకోవచ్చు ధర్మశాస్త్రం మంచిదే కదా. మంచిదే. ధర్మశాస్త్రం వచ్చింది కాబట్టి పాపం అంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దొంగతనం చేయకూడదు అని అంటే దొంగతనం అంటే ఎలా ఉంటుంది అంటే ధర్మశాస్త్రం చెప్పింది దొంగతనం అంటే మరొకరి వస్తువు పట్టుకెళ్ళిపోతే అది దొంగతనం. అది ఎవరు చూపించారంటే ఆల్రెడీ ధర్మశాస్త్రం చెబుతుంది. పాపం అంటే ఏంటో తెలియటానికే ధర్మశాస్త్రం వచ్చింది. కానీ మనిషి పాపాన్ని తీసేది మాత్రం ధర్మశాస్త్రం కాదు. వాళ్ళెవరో దాని నుండి బయటకు రాలేకపోయారు. అందుకే బైబిల్ ఒక చక్కని మాట ఉంటుంది. ఇదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూడండి.
ఏంటి, ఒక మనిషి నీతిమంతుడుగా తీర్చదిద్దలేదు ఇది ఈ ధర్మశాస్త్రం. 3:11 గలతీ పత్రిక 3:11 ధర్మశాస్త్రము చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడు అన్నాడు. చూసారా? ఎందుకంటే ఇది చేస్తాం, కానీ ధర్మశాస్త్రం పాపాన్ని చూపిస్తుంది కానీ తీయలేదు. పాపం నువ్వు చేస్తున్నావు తప్పు అని చెప్తుంది, కానీ ఆ పాపం నుండి విడిపించలేదు. మరి నీతిమంతుడు ఎలాగవుతాం? ఖచ్చితంగా నీతిమంతుడు కాలేము. పాపాన్ని చూపిస్తున్నప్పుడు ఆ పాపానికి బలి అవ్వాలి. ఏంటి? ఆ గొర్రె పిల్లనో లేక ఎద్దునో మేకనో లేకపోతే పక్షులను తెచ్చి అర్పించాలి. ఇది మరి నీతిమంతులుగా తీర్చలేని పని. మరి నీతిమంతులుగా తీర్చేది ఏంటి? ఇది నీతిమంతులుగా తీర్చలేకపోతుంది ధర్మశాస్త్రం. మరి అన్ని ఆజ్ఞలు ఉన్నాయి, చాలా ఆజ్ఞలు ఉన్నాయి. ధర్మశాస్త్రం మనకు తెలుసు కదా, ప్రతి ఆజ్ఞ ఉంది. ఈ ఆజ్ఞలన్నీ నెరవేర్చలేక, ఎందుకంటే అన్ని నెరవేర్చి నిలబడదామన్నా ఒకవేళ ఏదైనా చిన్న తప్పు చేసామనుకో మొత్తం పోనట్టే. మీకు ఎప్పుడైనా స్ప్రై తెలుసా? అదే మామూలు మంచి ఫర్మల్ వాసన ఏదైనా ఉండేది, ఏదైనా అందులో ఒక చిన్న సచ్చినేగ ఎడితే ఎలా ఉంటుందో తెలుసా? సచ్చిన ఏగపడినా లేకపోతే చక్కని పాలులో ఏమండి ఒక చిన్నది ఏదైనా మరి దానికి ఏదైనా పెడితే మలినమైంది వేస్తే ఏమవుతుంది? వెంటనే ఇరిగిపోతాయి. అలాగే ధర్మశాస్త్రంలో నువ్వు అన్నీ పాటించినా కానీ ఒక్క విషయంలో విడిచిపెడితే దానివల్ల వ్యర్థమైపోద్ది. చూడండి, బైబిల్లో చూద్దాం ఒక మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. యాకోబు పత్రిక అందరూ తీయాలి, 211వ పేజీ, 2వ అధ్యాయం 10వ వచనం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొనియు ఒక్క ఆజ్ఞలు అంట. ధర్మశాస్త్రంలో చాలా ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞలే కాకుండా సుమారు 600కు పైగానే ఉన్నాయి మామూలుగా ఇచ్చిన ఆజ్ఞలు. అంటే మనకు కనిపించే 10 ఆజ్ఞలే కనిపిస్తాయి, కానీ చాలా ఆజ్ఞలు ఉన్నాయి. కానీ అందులో ఏమంటే అన్ని ఆజ్ఞలు పాటించి ఒక ఆజ్ఞ ఏదైనా చిన్నది, నరహత్య కానీ లేకపోతే దొంగతనం కానీ వ్యభిచారం కానీ ఏదో ఒకటి అన్నీ పాటించి పర్లేదులే చిన్నదే అని ఒకటి పాటించకపోతే ఏమవుతుందో చెబుతున్నాడు. ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. ఏంటంట? అపరాధి అయిపోతాడంట. ఏంటి? ఒక్క ఆజ్ఞలోనూ విడిచిపెడితే ఏమవుతుంది? అపరాధి అయిపోతాడంట. చూడండి అది ఏంటో కింద చెబుతున్నాడు. వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య వద్దని చెప్పిన కనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్రం విషయంలో నపరాధి అగును. చూసారా? ఏమంటే అన్నీ పాటించిన తర్వాత ఒక్కటే కదండి పర్లేదండి అనుకుంటే ఏమవుతుందో తెలుసా? ఆ ఒక్కటి దాన్ని బట్టి అపరాధులుగా ఎంచబడతారు. మరి వీటన్నిటిని తీర్చేది ఏమంటే ఇవన్నీ తీర్చలేకపోయి మనిషిని పరిపూర్ణమైన దశలోనికి తీసుకురాలేని పరిస్థితి. బైబిల్లో మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క విషయానికి ఒక ఆదివారం చెప్పొచ్చు, ఒక ఆదివారమే మాట్లాడుకోవచ్చు. అంటే ధర్మశాస్త్రంలో ఇవ్వబడిన బలులు కానీ లేకపోతే సున్నతి కానీ అర్పణలు కానీ ప్రతీది కూడా వాటన్నిటినీ ఎందుకు ఇచ్చాడంటే క్రీస్తు వచ్చేంత వరకు ఛాయగా ఇవ్వబడ్డాయి. అంటే మనకు తెలుసు, గొర్రెని తీసుకొచ్చి ఏం చేయాలి? మనిషి పాపానికి బలివ్వాలి. ఎందుకంటే ఒక సంవత్సరం చేసిన పాపం అంతటికి ఏం చేయాలంటే వచ్చి ఆ బలిస్తేనే వాడు పరిపూర్ణుడిగా వెళ్ళాడు. కానీ వెళ్ళేవాడు మరలా ఏమైపోయింది? మరలా వచ్చే సంవత్సరం అంతా మరలా పాపంతో మరలా నిండిపోయిన తర్వాత మరలా వచ్చి ఏం చేయాలి? బలి ఇవ్వాలి. ఇదే పరిస్థితి. కానీ ఈ బలులన్నిటికీ, ఈ బలుల గురించి ఓ రోజు చెప్తాను, కానీ ఈ బలులన్నిటి గురించి ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు ఒకే బలి ఇచ్చేశాడు. ఏ బలి ఇచ్చాడు చూద్దాం. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ
అండర్లైన్ చేసుకోండి. మన పాఠానికి ఇవన్నీ వస్తున్నాయి. ప్రతి దాంట్లో ధర్మశాస్త్రం అని వస్తుంటుంది. ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి ఆ రెండవ దానికి స్థిరపరచుటకు మొదటి దాన్ని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. ఇంకా చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయుచు పాపములు ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటికి అర్పించుచూ ఉండెను. ఏం చేసేవారు? ప్రతి సంవత్సరం వచ్చి బలులు ఇచ్చేవారు, కానీ ఆ పాపాన్ని తీసివేయటానికి వీలుండేది కాదు. కానీ వీటన్నిటిని తీసివేయటానికి ఎవరు ఎలాంటి బలిచ్చాడు చూడండి. 12వ వచనం. ఈయనైతే ఎవరు? ఈయన యేసుక్రీస్తు వారు. ఈయనైతే పాపములు నిమిత్తము సదాకాలము నిలుచు ఒక్క బలి అర్పించి, ఒకే బలి అర్పించాడంట. ఏ బలి? ఏమంటే గొర్రెలు వేసేవాళ్ళు యూదులు ఇప్పటికీ వేస్తున్నారు. గొర్రెలు వేసేవారు, మేకలు వేసేవారు, లేకపోతే ప్రతి విధమైన పక్షులు వేసేవారు, శ్రేష్టమైనవి. కానీ ఇవి ఎందుకు వేశారంటే ఇవన్నీ ఛాయగా యేసుక్రీస్తు రాబోతున్నాడు అని ముందుగానే వాళ్ళకి బాలశిక్షకుడుగా అవన్నీ నేర్పిస్తున్నాడు. బాలశిక్షకుడు అంటే చిన్నపిల్లలకి ఏమి నేర్పిస్తాం? ఏమంటే పెద్ద అయ్యేటప్పటికి వాళ్ళకి అర్థమవుతుందని మొదటగా మనం ఏం చేస్తాం? నేర్పిస్తుంటాం. అలాగే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే ఆ బలులు ఇవ్వడానికైనా, లేకపోతే సున్నతి చేయించుకోవాలన్నా, లేకపోతే అనేక రకమైన ఆజ్ఞలన్నిటినీ అవన్నీ ఏమంటే క్లియర్గా యేసుక్రీస్తు వచ్చేంత వరకు అవి ఛాయగానే ఉన్నాయి. చూద్దాం, ఆ మాట కూడా చూద్దాం ఒకసారి. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కాబట్టి చూడండి, ధర్మశాస్త్రం అన్నపానాలు ఉన్నాయి. అన్నపానముల విషయంలోనైనా పండగలు, వాళ్ళకి పండగలు ఇచ్చారా? ఏమండి గుడారాల పండగ కానీ, లేకపోతే ఏమండి ఎన్ని పండగలు ఉంటాయి చెప్పండి? పస్కా ఉంది, అవునా? పస్కా బలి అది ఎవరు? అది ఛాయగా గొర్రెపిల్ల వాళ్ళు అక్కడ. ఇప్పుడు ధర్మశాస్త్రం ఇక్కడ క్రీస్తు వారు ఇచ్చారు. నిజ స్వరూపం ఎవరు? క్రీస్తు. మరలా ఏంటి? పులి అనే రొట్టెల పండుగ అక్కడ ధర్మశాస్త్రం చేసేవారు, అది కూడా ఇక్కడ కొత్త నిబంధనలో నెరవేరింది. ఇవన్నీ గుడారాల పండుగలు, ఇవన్నీ ప్రతి పండుగలో కూడా ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అన్నపానముల విషయంలోనూ పండగ, అమావాస్య, విశ్రాంతి దినము. తెలుసు కదా ఇది ఎక్కడ ఉంటుంది విశ్రాంతి దినం? ఏంటి మనకు ధర్మశాస్త్రం ఇచ్చేటప్పుడు విశ్రాంతి దినాన్ని ప్రాముఖ్యంగా ఇస్తాడు. ఆ విశ్రాంతి దినం నేటికి కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే విశ్రాంతి దినం శనివారం. యూదుల ప్రకారం ఏంటి? శనివారం. ఆ విశ్రాంతి దినమే కూడుకోవాలనే వారు లేకపోలేదు. వాళ్ళు ఏమంటారంటే విశ్రాంతి దినం కూడుకుంటేనే మేము పరలోకం వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తారు అంటున్నారు. వీటన్నిటిని కొట్టివేశారు. ఎవరనుకున్న? యేసుక్రీస్తు వారు. చూడండి, ఆ మాట అంటున్నాడు. విశ్రాంతి దినము అను వాటి విషయంలో మీకు తీర్పు తీర్చునెవనికి అవకాశం ఇవ్వకుడి. ఇవి రాబో వాటి ఛాయే. ఏంటి? ఛాయగా ఉన్నాయి. ఎప్పుడు? నీడగా ఉన్నాయి. ఇవి రాబో వాటి ఛాయ, కానీ నిజ స్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. క్రీస్తులో ఉందండి. ఆ బలులు, ఆ గొర్రె పిల్లలు, ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? ఆ బలులన్నీ క్రీస్తు చెంతకు రావటానికి. క్రీస్తు బలి అవ్వబోతున్నాడు. మరి ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత కొన్ని వేల సంవత్సరాల తర్వాత ఆయన వచ్చాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత? సుమారు 1500 సంవత్సరాల తరువాత ఆయన, అంటే మనకు లెక్కలు చూస్తే యేసుక్రీస్తు మరి ధర్మశాస్త్రం మరి మోసే 2000 సంవత్సరాల తర్వాత, 2500 సంవత్సరాల తర్వాత ధర్మశాస్త్రం ఇస్తే అప్పటికి నేర్పిస్తున్నాడు ప్రతి ఒక్కరికి, మీరు ఇలా చేయాలి, ఇలా చేయాలి అని. కానీ వీటన్నిటి విషయంలో వారు నెరవేర్చలేక ప్రతి విషయంలోనూ తప్పిపోయిన వారుగా ఉన్నారు. నీతిమంతులుగా తీర్చబడలేని పరిస్థితిలో ఉన్నారు. మరి వాటన్నిటినీ పరిపూర్ణులుగా చేయలేని పరిస్థితిలో ఉంది ధర్మశాస్త్రం. ఇవన్నీ ఎవరిలో నెరవేరుస్తున్నాయంటే పరిపూర్ణంగా నెరవేర్చేది ఎవరంటే యేసుక్రీస్తు వారు. అవి ఛాయగా కనిపిస్తున్నాయి. చూడండి ఆ మాట. ఎబ్రీ పత్రిక మనం చూసాం ఇందాక. ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయం ఛాయగా కనిపిస్తున్నాయి కదా. 10వ అధ్యాయం 1వ వచనం. మన పాఠం అర్థమైందా? పాఠం నుంచి వెళ్తున్నాం, మనం ఎక్కడికి తప్పిపోలేదు.
మన పాఠం ధర్మశాస్త్రం గూర్చే. ధర్మశాస్త్రము రాబోవుచున్న మేలులు ఛాయగలదే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు. అది ఛాయగా ఉంది. ఆ గొర్రెలు కానీ, ఆ సున్నతి కానీ, ఆ ఆజ్ఞలు కానీ, ఆ పండగలు కానీ, ఆ విశ్రాంతి దినం కానీ ప్రతీది కూడా ఛాయగా ఉంది. మరి నిజ స్వరూపం ఎవరిలో ఉంది? మరి క్రీస్తులో ఉంది. చూడండి, ఆ కింద మనం చదువుతుంటే చదవండి అమ్మ కింద నుంచి. గనుక యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు. వారు ప్రతి సంవత్సరం తెచ్చేవారు, కానీ సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయి ఆ బలులు కానీ, ఆ ఎడ్లు కానీ, ఆ మేకలు కానీ ఇవేమి సంపూర్ణ సిద్ధి కలగజేయలేకపోయి ఏమంటే వాళ్ళు బలిస్తూనే ఉన్నారు, దాన్ని పరిపూర్ణతలోనికి రాలేని పరిస్థితి వచ్చింది. చదవండి. అలాగూ చెయ్యగలిగిన ఎడల సేవించు వారికి ఒక్కసారి శుద్ధపరచబడినట్లు. 3వ వచనం. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకముకు వచ్చుచున్నవి. ఏలయనగా ఎడ్లు యొక్కయు మేకల యొక్క రక్తము పాపములు తీసివేయుట అసాధ్యము. ఏంటంట? ఎడ్లు రక్తము, మేకల రక్తము పాపాలని తీయలేదు. నేటికి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎడ్లు రక్తాన్ని ఇచ్చి ఏంటి మా పాపాలను కడుగుతుందని బలిస్తున్నారు. తెలుసు కదా, బలిస్తుంటారు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇవి ఏంటి మా పాపాలకు ప్రాయశ్చిత్తం ఏంటి అవి చేస్తున్నాయి అనుకుంటున్నారు. కోళ్ళు ఇస్తారు, మేకలు ఇస్తారు, ఇవన్నీ ఇస్తారు, కానీ వాటి వల్ల మనిషిని దీనివల్ల పాపాలు తీయలేదు. పాపం తీయాలంటే ఎవరు కావాలి? ఏంటి? పాపము లేనివాడు కావాలి. ఆయనే మనం చూసాం పేజీ తిరిగేసిన తర్వాత. అదే కదా 10వ వచనం. 10 యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపడం చేత ఏం చేశారు? 12వ వచనం. ఈయనైతే పాపముల నిమిత్తము సదాకాలము బలిని అర్పించాడు. ఎందుకంటే ఖచ్చితంగా మనిషి చేసే పాపాల కంట రక్తం సిందించాలంట. బైబిల్లో చెప్పిందండి ఆ మాట కూడా. ఆ మాట చేసే పాపాలకి ఖచ్చితంగా రక్తం సిందించాలి. 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. మరియు ధర్మశాస్త్ర ప్రకారంగా సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము సిందింపకుండా పాప క్షమాపణ కలగదని సామాన్యంగా చెప్పవచ్చంట. ఎలాగా? పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటంటే రక్తం ఇవ్వాలి కదా. పాపానికి ప్రాయశ్చిత్తం ఇవ్వాలి, రక్తం ఇవ్వాలి. ఎందుకు రక్తం ఇవ్వాలి? రక్తం ఏంటంటే రక్తమే ప్రాణం, రక్తమే ప్రాణం. మీ దేహమునకు రక్తము, రక్తమే దానికి ప్రాణం అంటాడు లేవి కాండంలోను. అంటే మనిషి చేసే పాపానికి ఖచ్చితంగా మనిషి బలి అవ్వాలి. బలి అవ్వాలి కాబట్టి నువ్వు నీతిమంతుడుగా పరిపూర్ణుడుగా మారాలి అంటే ఏం చేయాలి? రక్తము సిందించాలి. ఆ రక్తాన్ని సిందించటానికే యేసుక్రీస్తు వారు ఆ పరలోకము నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. అందుకే మనం చూసాం కదా, చాలాసార్లు చూసాం. అంటే పేతురు మొదటి పత్రికలు అంటాడు చూడండి. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి. అది గొర్రెపిల్ల ఎక్కడ? ధర్మశాస్త్రంలో ఛాయగా ఉంది. నిజ స్వరూపం ఎక్కడుంది? చూడండి కింద. క్రీస్తు రక్తము చేత, ఇది నిజ స్వరూపం. క్రీస్తు రక్తము చేత విమోచింపబడుతురని మీరెరుగుదురు అన్నాడు. ఏంటంట? మనిషి ఖచ్చితంగా ఏమవ్వాలి? నిజ స్వరూపమైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి దిగి వచ్చి సర్వమానవాళి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. అది నిజ స్వరూపం. అది ఛాయగా ఉంది. ఏది ఛాయగా ఉంది? ధర్మశాస్త్రంలో బలులన్నీ ఛాయగా ఉన్నాయి. ఆ బలులు గూర్చి మాట్లాడితే 2-3 వారాలు మాట్లాడవచ్చు, కేవలం బలులు గూర్చి. అది కూడా మాట్లాడదాం. ఇప్పుడు నేను ఏంటంటే ధర్మశాస్త్రాన్ని వాళ్ళకి ఎందుకు ఇచ్చారని మనం చూస్తున్నాం. ఎందుకు ఇచ్చాడు అంటే బాల శిక్షకుడుగా క్రీస్తు వచ్చేంత వరకు ఆ వాగ్దానం అబ్రహాముతో వాగ్దానం చేశాడు కాబట్టి
ఆ వాగ్దానానికి వారసులు అవ్వాలంటే ధర్మశాస్త్రం, మనిషి పాపం అంటే తెలియాలి. మీకు అర్థం కావాలి. మనిషికి పాపం అంటే తెలియకపోతే, ఏమంటే పిల్లలకి పాపం అంటే తెలుసా? తెలియదు. తెలిసేంత వరకు వాళ్ళకు నేర్పిస్తున్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది. పెద్దవారు అయ్యేటప్పటికీ పాపం అంటే ఇదా అన్నట్లుగా తెలుస్తుంది. అందుకే అబ్రహాముతో వాగ్దానం చేశాడు, యేసుక్రీస్తు రాబోతున్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం అందరం అని. మరి తర్వాత వచ్చింది ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం ఎందుకు వచ్చిందంటే పాపం అంటే తెలియాలి. ఆ పాపం నుండి విడిపించాలంటే ఎవరి దగ్గరికి రావాలంటే క్రీస్తు చెంతకు రావాలి అనేటట్టు ఈ కొత్త నిబంధనలో ఆయన పరిపూర్ణమైన బలినిచ్చినట్లుగా మనకు అనిపిస్తుంది. అర్థమవుతుందా? ఆయన పరిపూర్ణమైన బలి ఇవ్వటానికి అది కారణం. చూడండి, ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం, 26 చదవండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండేవాడు. అంటే మనకు బలులు ఉంటాయి. ఒక బలిని తీసుకురావాలంటే, ఒక గొర్రెని తీసుకురావాలంటే ధర్మశాస్త్రంలోనూ అది గుడ్డిది ఉండకూడదు, ఒక సొట్టది కాకూడదు, ఒక మచ్చ ఉండకూడదు. అంత పవిత్రమైన దాన్ని తెచ్చి బలి ఇవ్వాలి. దేనికంటే ఒక బలిని అర్పించాలంటే, మనిషి పాపానికి బలిగా అర్పించాలంటే ఎటువంటి కీడు ఉండకూడదు. అలాంటి కీడు ఎందుకు ఉండకూడదంటే కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఎవరైనా అలాంటి వ్యక్తి కనిపిస్తాడా అని చూసేవారు. అంటే ఏ వంక అంటే నిష్కల్మషుడుగా ఉండాలి, నీతిమంతుడుగా ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి, నిజంగా పాపులలో చేరక పవిత్రుడిగా ఉండాలి. ఆ గొర్రె పిల్లని ఎందుకు సూచనగా ఛాయగా ఇచ్చాడంటే దానికి మచ్చ, డాగు మరి ఎటువంటిది ఉండకుండా ఉంటేనే అది బలికి తీసుకుంటారు. మనం అప్పుడప్పుడు కొన్ని కథలు వింటాం. ఒక రాజు మంత్రి ఎక్కడికి వెళ్ళాడంట, ఏమన్నాడంట, ఒక అడవికి వెళ్ళారంట. ఇద్దరు అడవికి వెళ్ళిన తర్వాత ఒక రాజు మంత్రి అక్కడ ఏమైందంటే, అక్కడ పొరపాటున ఏదో చెయ్యి తెగిపోయిందంట రాజుగారికి వేలు తెగిపోయినప్పుడు ఆయన మంత్రి అన్నాడంట, ఇదంతా మన మంచిగా అన్నాడంట. దేంట్రా ఇలాంటి పని చేసావు, నా చెయ్యి ఏలిపోతే మన మంచిగా అంటావు ఏంటనంటే, వాడిని ఏం చేశాడంటే నెట్టుకెళ్ళి సెరసాల్లో వేసేయండి అన్నాడంట. ఎవరిని? మంత్రిని. ఈయన వేటకి వెళ్ళాడంట. వేటకి వెళ్ళిన తర్వాత ఆదివాసులు ఉండేవారంట. ఎవరు? ఆదివాసులు తెలుసు కదా. వాళ్ళు ఎక్కువ ఏం చేస్తారంటే వారు దేవతలకు బలిచ్చేవారు కాబట్టి, ఈరోజు రాజుగారు దొరకరు కాబట్టి మనం ఏం చేయాలి ఈరోజు అంటే నరబలులు ఇవ్వాలి కదా అని వాళ్ళు నరబలి ఇవ్వటానికి తీసుకెళ్ళారంట. మరి వాళ్ళు ఏం చేస్తారంటే, ఏ వ్యక్తి అయినా అంటే ఈనాడు చూడట్లేదేమో కానీ ఒకనాడు ఏదైనా ఇవ్వాలి అంటే ధర్మశాస్త్రాన్ని మీ వెతికి చూడండి, లేకపోతే ఎక్కడైనా చూడండి, ఒక బలి ఇవ్వాలంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి. కానీ ఈ వ్యక్తిని రాజుని ఎదగాలంటారు. చూడండి ఏదైనా లోపం ఉందేమో అని. ఆయనే ఇంకేం తక్కువ వచ్చింది, ఒక వేలు తక్కువ వచ్చింది. ఇప్పుడు వేలు తక్కువ వస్తే ఏం చేయాలి? ఒక బలిని స్వీకరించాలంటే ఏముండకూడదు, లోపము లేని వ్యక్తిగా ఉండాలి. కానీ ఇంకేముంది, లోపం ఉంది. ఈడు బలికి పనికిరాడరా, ఈ రాజును వదిలేయండిరా అని ఏం చేశారు, వదిలేశారంట. అంటే ఇది ఎందుకు మీకు చెప్పానంటే, ఒక బలిని వేయాలంటే ఏముండాలి, పరిపూర్ణత ఉండాలి, ఏది లోపము లేకుండా ఉండాలి. కానీ ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు అటువంటి లోపము లేని దాన్ని తెచ్చిచ్చేవారు బలికి. ఆ లోపం లేని వారు అక్కడ ఛాయగా ఉంటే, ఇక్కడ నిజ స్వరూపం ఎవరు? యేసుక్రీస్తు వారు. నిజంగా ఎక్కడా కూడా పాపం లేదండి. ప్రపంచానికి సవాల్ చేశాడు, నాలో పాపము లేదని. మీకు ఒకటి తెలుసా, చరిత్రలో మనం ఒకసారి యేసుక్రీస్తుని గూర్చి తెలుసుకుంటే ఎక్కడా కూడా నోటి వెంట కూడా ఒక మాట ఆడలేదంట. ఎక్కడ కూడా నోటి వెంట కూడా ఒక తప్పుడు మాట కూడా మాట్లాడలేదంట. ఎందుకో తెలుసా? ఒక వ్యభిచార స్త్రీ దగ్గరికి వెళ్తే మనలాంటి వాళ్ళు ఏం మాట్లాడతాం, అనేస్తాం, వెంటనే నోరు పారేసుకుంటాం. అంటే గుర్తింపు లేకుండా, లేక
ఆమె ఒక తప్పుడు మనిషి కాబట్టి అదే రకంగా ఆలోచిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమన్నాడో తెలుసా? అమ్మా అన్నాడు. నిజంగా ఎంత గొప్పవాడండి. తన జీవించిన జీవిత కాలంలో ఎక్కడా కూడా లోపము లేని వ్యక్తిగా కనిపించాడు. మాట ద్వారా కానీ, ఒక చూపు ద్వారా కానీ, తలంపు ద్వారా కానీ, క్రియల వల్ల కానీ ఎటువంటిది కూడా. అందుకే ఆయన ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఏమిటి ఆయన ఎంత ప్రత్యేకంగా ఉన్నవాడంటే చాలా ప్రత్యేకంగా ఉన్నవాడండి. అందుకే మనందరి పాపాలకు ప్రాయశ్చిత్తంగా కిందంటాడు ఏమిటి ప్రాయశ్చిత్తంగా ఆయన బలి ఇచ్చిన వాడుగా కనిపిస్తాడండి. ఆయన అలాంటి వాడు కాబట్టి మనందరి కొరకు బలిచ్చినట్లు కనిపిస్తుంది. 9వ అధ్యాయం 28వ వచనం చూడండి. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనం. అలాగునే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, ఒక్కసారి ఏం చేశాడంట? అర్పించాడంట. ఒక్కసారి ఆయన ఏం చేశాడు? అర్పించేసుకున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసేవాళ్ళు? వారు జీవించినంతకాలం సంవత్సరం ఏం చేసేవాళ్ళు? బలులు ఇచ్చేవారు. అది దాన్ని ఏం చేశాడంటే యేసుక్రీస్తు వారు తన సిలువ ద్వారా ఆ పాప లేక ఆ శాపము నుండి, ఆ ధర్మశాస్త్రం నుండి విడిపించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు దాన్ని విడిపించటానికే ఎవరు వచ్చారో తెలుసా? యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆ మాట చూద్దాం ఒకసారి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. 13-14. ఆత్మను గూర్చి వాగ్దానము విశ్వాసము వలన కలుగు నభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎక్కడి నుంచట? ధర్మశాస్త్ర శాపం నుండి మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. ఎందుకు శాపం నుండి విడిపించాడంటే మనము మన పాపాలకు మనం ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా చనిపోవాలి. మన కోసం ఆయన శాపానికి బలి సిలువలో, నిజంగా ఒక సిలువను ఎక్కాలంటే ఏంటి, మాను మీద ఎక్కేవాడు శ్రాపగ్రస్తుడు అని అంటాడు పాత నిబంధనలో. అంటే పాత నిబంధనలో మనకు ద్వితీయోపదేశ కాండంలో కనపడుతుంది, అదే ధర్మశాస్త్రంలో కనిపిస్తుంది. ఏంటి, సిలువ మీద ఎక్కేవాడు శాపానికి దాసుడు. ఆ శాపాన్ని విడిపించడానికే, మానవాళ్ళందరి శాపం నుండి విడిపించడానికి ఏం చేశాడు? సిలువ మీద ఎక్కాడు. ఏమంటే అన్ని జనులను, అలాగే దేవుని నిబంధన జనులైన వాళ్ళని మనల్ని ఏకము చేయటానికే ఆయన సిలువ త్యాగం చేశాడండి. చూద్దాం ఆ మాట కూడా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఏ కాలమందు, ఎప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి, ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులను వాగ్దానము లేదు. మనకు వాగ్దానం ఉందా? మనం వాగ్దానము లేని అన్ని జనులు. వాగ్దానం గల జనులు ఎవరు అనుకుంటున్నారు? అబ్రహాము పిల్లలు, లేక యూద జనాంగం వారే వాగ్దానం గల పిల్లలు, నిబంధన గల పిల్లలు. అలాంటి వారి కోసం చూడండి ఏమంటున్నాడు? నిబంధన లేని పరజనులు మనకేమీ లేదు, మనం అన్ని జనులు, మనం అందరం. ఇప్పుడంటే క్రీస్తు రక్తంలో మనం కడగబడి, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం కాబట్టి క్రైస్తులం ఏమో. లేకపోతే మనం అందరం ఎవరు అనుకుంటున్నారు? అన్యులు. అసలు దేవుని పిల్లలు అంటే ఎవరు అనుకుంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు, లేక అబ్రహాము సంతానం అనబడిన వారికే దేవుని పిల్లలు. మనమెవరు? అన్యులు. అన్యులమైన మనమైనా, లేక ఇశ్రాయేలు ప్రజలు వారైనా, వారు ఏమవుతున్నారంటే క్రీస్తు రక్తం ద్వారా ఏకం చేస్తున్నారు. చూడండి, నిబంధన లేని పరుజనులను, నిరీక్షణ లేని వారు మనం, లోకమందు దేవుడు లేని వారమై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీకు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులని మీరు ఇప్పుడు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నామంట. మనం ఎలాగున్నాం? క్రీస్తు రక్తం ద్వారా మనం దగ్గరము. ఎవరికి?
ధర్మశాస్త్రం ద్వారా ఓకే ధర్మశాస్త్రము ద్వారా మరి అడ్డగోడను ఏం చేశాడు? అడ్డగోడను ఆయన కొట్టివేశాడు. ఈ ఆజ్ఞలు గల ఈ ధర్మశాస్త్రాన్ని కూడా ఆయనే పరిపూర్ణంగా నెరవేర్చాడు. మరి ఇప్పుడు ఒక విషయాన్ని నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. మరి ధర్మశాస్త్రం వల్ల ఎవరు నీతిమంతులు అవరు. మరి నీతిమంతులుగా అవ్వకపోతే మరి నీతిమంతులుగా తీర్చాలంటే దేని ద్వారా అవుతారు అని అంటే ఆ విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. ఒకసారి మనం చూద్దాం ఎలా నీతిమంతులు అవుతాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం ఎలా నీతిమంతులు అవుతామో మనం చూస్తున్నాం. 2వ అధ్యాయం 15 వచనం 15, 16 కలిసి ఉంటాయి. 3వ లైన్ నుంచి చదువుదాం. యేసుక్రీస్తులందలి విశ్వాసము వలనే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా నీతిమంతుడుగా తీర్చబడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా కాక క్రీస్తునందలి విశ్వాసము వలనే నీతిమంతులమని తీర్చబడుటకు యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ఎవరి ద్వారా అంట? ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడలేము. అదే మనం చూసాం కదా. మరి ఎవరి ద్వారా నీతిమంతుడుగా అవుతాం? యేసుక్రీస్తు ద్వారా, ఆయన్ని విశ్వసించడం ద్వారా. ఆయన మన దేవుడు, మన పాపములు తీసివేసేవాడు, మనకు ఆయన దేవునికి దగ్గర చేసేవాడు, మధ్యవర్తిగా ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి మన పాపముల నుండి విడిపించగల ఏకైక వ్యక్తి అని ఆయన నమ్మడమే, ఆయన విశ్వసించడం ద్వారా మనం ఏమవుతాం? నీతిమంతులుగా అవుతాం. ఆ కింద అంటున్నాడు చూడండి 17వ వచనం. ఆ 16 ఇంకా కొద్ది లైన్ ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ శరీరి నీతిమంతుడని తీర్చబడడు కదా, కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు అన్నాడు. ఏం చేశాడంట? మన క్రీస్తుని విశ్వసిస్తే మనం ఏమవుతాం? నీతిమంతులుగా తీర్చబడతాం. చూద్దాం, ఇంకా ముందుకు చూద్దాం. రోమపత్రిక, అపోస్తుడైన పౌలు రాసిన రోమపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం చూడండి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసములందై వారందరికీ కలుగు దేవుని నీతి ఉన్నదంట. ఏమండి, మనం నీతిమంతులుగా తీర్చడానికి ఆ 26వ వచనం కూడా చూడండి అమ్మ, చక్కని మాట ఉంటుంది. క్రీస్తు యేసు రక్తములందరి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవాన్ని నీతిమంతునిగా తీర్చు వాడునయుండుటకు ఆయన అలాగూ చేసెను. మనమంట నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఏం చేశాడు? ఆయన విశ్వసించడం ద్వారా. ఎందుకు విశ్వసించడం ద్వారా? ఆయన మన పాపముల కొరకు ఏమైపోయాడు? చనిపోయాడు. ఆయన మన పాపాల కొరకు చనిపోయాడు కాబట్టే మనం ఆయన్ని విశ్వసిస్తున్నాం. విశ్వసించడం ద్వారా మనం ఏమైపోయాం? నీతిమంతులుగా తీర్చబడ్డాం. నిజంగా ఆయన లేకపోతే మనం ఏమైపోదు. నిజంగా ఆయన అనేక మాటలు ఉంటాయి. ఏంటి ఏమంటాడంటే ఒక మాట, ఆ మాట కూడా మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక చూడండి. పేతురు మొదటి పత్రిక 1 ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. ఏమంటాడంటే, అనీతిమంతులమైన మనం నీతిమంతుడైన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు బలి అయినట్లుగా మనకు కనిపిస్తుందండి. నిజంగా ఇక్కడ ఆ మాట అంతా మనకు కనిపిస్తుంటుంది. ఆయన మనల్ని దేవుని చెంతకు రావటానికి ఆయన ఎన్నో బలులు ఇచ్చాడండి. మనల్ని తీర్చిదిద్దడానికి ఆయన చేసిన త్యాగం చిన్న త్యాగం కాదు. నిజంగా ఆయన చేసిన త్యాగం ఎలాంటిదంటే చాలా అమూల్యమైనది.
మరి అలాంటి త్యాగాన్ని ఆయన ఏం చేశాడంటే మనందరి కొరకు ఆయన బలి అయినట్లుగా మనకు కనిపిస్తుంది ప్రేమ వల్లరా. నిజంగా ఆయన ఎంతగా బలి చేశాడంటే ఆయన నీతిమంతుడు. చూడండి, అలాంటి నీతిమంతుడు మన కొరకు ఏం చేశాడు. 2వ అధ్యాయం పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 20 చూడండి, 21 చదవండి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాను. ఆయన పాపము లేదు, ఆయన నోట ఏ కపటము లేకపోయిందంటండి. ఆయన బదులు చెప్పలేదంట మన అందరి కొరకు. 24వ వచనం, మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లంట. ఏ విషయంలోనూ నీతిమంతులుగా తీర్చడానికి ఆయన ఏమైపోయాడంట, జీవించినట్లు. ఆయనే తన శరీరమందు మన పాపములో మాను మీద మోసికొనేను అన్నాడు. ఏంటంట ఏంటి, మనందరి కొరకు ఆయన ఏం చేశాడంట, మన మీద ఉన్న శాపాన్ని ఆయన తీసివేశాడు. ఆయన ఏం చేశాడు, మన పాపములన్నిటిని ఆయన తీసివేశాడు. అంటే వాళ్ళకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో అవన్నీ ఛాయగా కనిపిస్తున్నాయి. నిజ స్వరూపం ఎవరిలో ఉంది, యేసుక్రీస్తు వారిలో ఉంది. ఆ బలులు కానీ అవన్నీనే. మీకు ఒకటి తెలుసా, ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తారో తెలుసా అండి, పిల్లలకి సున్నతి చేయిస్తారు. మరి ఈనాడు మనం ఎందుకు చేసుకోవట్లేదు అంటే వీటన్నిటిని ఆయన కొట్టివేశాడు. నేటికి కూడా ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే ముస్లిమ్స్ వాళ్ళు సున్నతి చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలు ప్రజలు, ఒక అబ్రహాము కానీ లేక యాకోబు కానీ ఇస్సాకు కానీ మొత్తం వీళ్ళందరూ కూడా సున్నతి చేసుకునే వచ్చారు. కానీ మనకే సున్నతి అనుకుంటున్నారు, వాళ్ళకి సున్నత నిబంధన. అబ్రహాముకి అదొక అంశం చెప్తాను, మీరు దానికి కూడా మీరు కంగారు పడకండి, ప్రతి దాన్ని మీకు చెప్తాను అసలు ఎందుకు ఆ సున్నతి చేసుకునే వాళ్ళు అని. మరి ఈనాడు మనకెందుకు సున్నత లేదంటే మనకు హృదయ సున్నతి కావాలి. వాళ్ళు శరీర సున్నతను బట్టి వాళ్ళు దేవుని పిల్లలుగా ఎంచబడేవారు. మనం ఏమిటి, దేవునికి నిబంధన చేసుకున్నాం. హృదయ సున్నతి అంటే పాపము ఇక నుండి మేము చెయ్యము అని దేవునితో నిబంధన చేసుకున్నాం. ఎప్పుడు ఏంటి, మన బాప్తీసం తీసుకుంటున్నామా? బాప్తీసం తీసుకున్న తర్వాత ఎప్పుడైతే మన పాపం నిమిత్తం అక్కడ మునుగుతున్నామో అప్పటి నుండి హృదయ సున్నతి చేసుకుంటున్నాం. ఆ హృదయ సున్నతి ద్వారా మనకు ఆ శరీర సున్నతి లేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే శిలువ మీద బలి అయ్యాడో ధర్మశాస్త్రంలో ఉన్న వాటన్నిటినీ ఏం చేశాడు అనుకుంటున్నారు, కొట్టివేశాడు. ఏం కొట్టివేశాడు ఏమండి, ఒక బలుల విషయంలో అవన్నీ కొట్టాడు. అలాగే విశ్రాంతి దినాన్ని కొట్టివేశాడు, సున్నతి కొట్టివేశాడు. ఇవన్నీ దేవుడు కొట్టివేసుకుంటూ వచ్చాడు. మనందరికీ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు, కొట్టివేశాడు. ఇప్పుడు మనం చేయవలసింది వాళ్ళలాగా శరీరాన్ని కోసుకోవడం కాదు. శరీరాన్ని కోసుకుంటేనే దేవుని ప్రజలను కాదు. మనం దేవునితో నిబంధన ఎక్కడ నుండి నాయన పాపము చేయునంటే నీవు ఎప్పుడు హృదయ సున్నతి చేసుకున్నట్లు లెక్క. ఏమంటే నీ కోసం నా కోసం ప్రతి సంవత్సరం బలి అవసరం లేదు. ఈసారి ఇవ్వవచ్చా చెప్పండి, ఇవ్వాలా? మనకు బలులు లేవు. ఏంటి ఇప్పటికీ మీకు చెప్పాలి ఇవన్నీ. ఇప్పటికీ మరి అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు బలులు ఇస్తున్నారండి. మీకు తెలియదు, అది చాలామంది తెలుసు, చాలామందికి తెలియదు. అంటే చాలా తప్పండి అది. ఏంటి యేసుక్రీస్తు పడిన ప్రయాసం ఏమవుతుందండి చెప్పండి. ఏంటి బలులు ఇస్తే ఇంకా మన పాపాలు కడగబడినట్టే కదా. నువ్వు బలిచ్చుకుంటున్నావంటే అర్థం ఏంటి, ఇంకా నీ బలికి ప్రాయశ్చిత్తం కలగలేదు కాబట్టి మరలా గొర్రెను లేకపోతే మేకను లేకపోతే కోళ్ళు ఇస్తున్నావు అని అనుకుంటున్నావు. కాదు ప్రేమన వల్ల వాటన్నిటినీ అవి ఛాయగా ఉంచాడు. అది ఎలాగైతే మీకు పాపాల్ని ఎలాగైతే శుద్ధి చేస్తుంది అనుకుంటున్నావో ఆ శుద్ధిని కలిగించడానికే 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన మనందరి కొరకు ఏం చేశాడు, మరణించాడు. మనకి ఇంకా బలులతో పని లేదు ప్రేమ వల్ల. మనకేంటి, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. ప్రభువా మేము పాపములో ఉన్నాం, ఇక నుండి నా పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నాను అని ఆయన దగ్గరకు వస్తే చాలు. మనం ఏమవుతాం తెలుసా, పవిత్రులం అయిపోతాం. ఇంక నువ్వు చేయవలసింది అదే, నేను పాపినని ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల దగ్గర నువ్వు ఒప్పుకుంటే చాలు. ఏమైనట్టు,
నీతిమంతుడు అయిపోయినట్లు. ఇంకా నీకు బలులతో సంబంధం లేదు ప్రేమలరా. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నారు. ఇంకా బలులు ఇస్తూ సున్నతి చేయించుకుంటే నువ్వు రావాలి, లేక విశ్రాంతి దినం ఖచ్చితంగా పాటించాలి, విశ్రాంతి దినాన్ని శనివారమే పాటించాలన్నవారు ఉన్నారు అండి. ఇవన్నీ యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మనకు అమూల్యంగా మనకు ఆయన బలి ద్వారా అవన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. ప్రతీది నెరవేర్చాడు, నెరవేర్చి కొత్తదనాన్ని ఇచ్చాడు. ఆ కొత్తదనాన్ని వచ్చే వారం మీతో పంచుకుంటాను. ఆ ధర్మశాస్త్రాన్ని 4వ భాగం ఎప్పుడంటే వచ్చేవారం ఏ రకంగా ఏ రీతిగా మలచాడో, ఏ రీతిగా మార్చి మనకిచ్చాడో, దాన్ని ఎలా పాటించమంటున్నాడో, ఏ రీతిగా మనం ఆ పాటించి ఆ పరలోకానికి వెళ్ళమంటున్నాడో ఇవన్నీ ఆయన రాసి మనకు ఉంచాడు. ప్రేమ మీకు చాలా వచనాలు ఇచ్చాను. నిజంగా రాసుకున్న వాళ్ళు మరి 4-5 అంశాలు చెప్పవచ్చు. అందులో అన్ని రెఫరెన్స్లు ఇచ్చాను. ఎందుకంటే ప్రతిదానికి వాక్యంతోనే మీకు చూపించాలనే ఉద్దేశంతో ఆ ధర్మశాస్త్రాన్ని ఏ రీతిగా కొట్టివేయటానికి, లేక ఆ ధర్మశాస్త్రం వల్ల ఎవరైనా నీతిమంతులు అవ్వారంటే ఒక్క తప్పు చేస్తే ఏమవుతారు? అపరాధులు అయిపోతారు. మరి అపరాధులుగా అయిపోయి దాన్ని మనకు సంపూర్ణ సిద్ధి కలగజేయలేని ఆ ధర్మశాస్త్రం వల్ల ఏం చేశాడు? సంపూర్ణ సిద్ధి కలగజేసేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన మరి ఆ బలులు అవన్నీ ఎందుకంటే ఈయన రాబోతున్నాడు కాబట్టి, అవి మీకు జ్ఞాపకం చేసి చూపించాలి కాబట్టి, అవి పాపాలకు ఎలా ప్రాయశ్చిత్తం అవుతున్నాయో ఆ ప్రాయశ్చిత్తం గల వ్యక్తి, ఏకైక వ్యక్తి వస్తున్నాడు, పరిశుద్ధుడు, నిష్కలంకుడు అని ఆయన చూపించటానికి అవి మీకు చూపిస్తున్నాడండి. అందుకనే ఈ ధర్మశాస్త్రం విషయంలో దేవుడు వాళ్ళకు అనేక విషయాలు నేర్పిస్తూ వచ్చాడు ఏంటి. ఈరోజు పండగలు, అమావాస్యలు, విశ్రాంతి దినాలు, బలులు, సున్నతి ఇవన్నీ మరలా మనం చేస్తే క్రీస్తు రక్తం, క్రీస్తు త్యాగం ఏమైపోతుంది? వ్యర్థం అయిపోతుంది. అలా వ్యర్థం కాకుండా ఉండాలనే మీకు ప్రేమపూర్వకంగా ఈ మాటలు చెబుతూ మనం యేసుక్రీస్తు వారు బలి ద్వారా మనందరికీ విడుదల ఇచ్చేసాడండి. మన పిల్లలకి ఇప్పుడు ఆ శరీరాన్ని కోయించుకోవడం కానీ అలాంటివి చేయకూడదు. అలాంటివి లేవు. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయిస్తే చాలు. వాళ్ళకి ఉండేది ఎప్పుడు? యూదులకు ఉండేది, ఇశ్రాయేలు ప్రజలకు ఉండేది, మనకు లేదు. ఇంకా బలులు ఇవ్వవసరం లేదు. మనం తీసుకొచ్చి ఇప్పటికీ నేటికి కూడా మనం చూస్తున్నాం పిల్లలు ఏం చేస్తున్నారు? బలులు ఇస్తున్నారండి తల్లిదండ్రులుగా చాలామంది. బలులు ఇస్తే ఏదో న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు. ఎక్కడ న్యాయం జరుగుతుంది? ప్రేమ వల్ల మనందరికి సర్వమానవాళ్ళ కొరకు అన్నాడు ఎబ్రీ పత్రికలో. మన 9:28 ఏమన్నాడు? సదాకాలము నిలుచు ఒకే బలిని అర్పించేశాడు సర్వమానవాళ్ళ కొరకు. సర్వమానవాళ్ళ కొరకు ఒకే రక్తాన్ని, ఆ రక్తాన్ని మనం ఆశ్రయిస్తే ధన్యులు. ఆయన దగ్గరకు మన పాదాలు పట్టుకొని, అయ్యా నువ్వు గొప్ప దేవుడు అని ఆయన పాదాలు పట్టుకుంటే చాలు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఆ రక్తాన్ని ఆశ్రయించండి, ఆయన్ని విశ్వసిస్తే చాలు, మీరు నీతిమంతులుగా తీర్చబడతారు. ఆ రక్తములోనే ఉండాలి ప్రియమైన వాళ్ళరా. చివరికి ఒక మాట చెప్తున్నాను, ఆ రక్తములో ఉన్నవాడికి సేఫ్. తెలుసా? మీకు తెలుసు, రక్తపు గుర్తు ఉన్నవారికి అక్కడ ఐగుప్తులో ఏ గడపకైతే రక్తపు కొమ్ము ఉందో, రక్తపు గుర్తుందో, ఆ ఇంటికి ఏం రాలేదంట? మరణ దూత రాలేదు. ఎవరు? సంహారకుడు రాలేదు. మనము కూడా ఆ రక్తపు గుర్తు లేకపోతే, ఆ రక్తపు గుర్తులో లేక ఆ రక్తపు ఆ యేసుక్రీస్తు రక్తంలో నిలిచి లేకపోతే మనం ఏమైపోతామంటే నశించిపోతాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆనాడు ఆ రాహాబు స్త్రీగానే ఏం చేసింది? ఎర్రపు దారం కట్టుకొని ఉంది. ఎరుకో మొత్తం నాశనం అయిపోయినా కానీ ఆమె ఏం చేశారు? ఆ రక్తపు ఆ ఎర్ర దారం బట్టి అది ఎలాగైతే రక్షించబడ్డాదో, ఆనాడు ఫరో మరి ఐగుప్తి మొత్తం ఫరో సైన్యమంతా మగ సంతానం ఏ రీతిగా ఏమైపోయింది? రక్తపు గుర్తు లేని వారు మగ సంతానం అంతా ఎలా నాశనం అయిపోయిందో, ఈరోజు యేసుక్రీస్తునందు నీవు నేను ఉండకపోతే, ఒక్క మాటలో చెప్పాలంటే ఉండకపోతే నశించిపోతాం, నరకానికి వెళ్ళిపోతాం. అర్థమైందా? ఇప్పుడు అంత విన్నది ఒకటి, ఇప్పుడు ఒక్కటి చివరిగా ఒక మాట ఏంటి? ఆయనలో నిలిచి లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. అలా ఉండకూడదనే మీరు ఆ రక్తపు గుర్తు, ఆ రక్తాన్ని ఆశ్రయించిన మీరు ఆ రక్తంలోనే నిలిచి ఉండండి, ఆయన పాదాల దగ్గరే ఉండండి, యేసుక్రీస్తును అనుసరించు, యేసుక్రీస్తు చెప్పిన మాటల్లోనే మనం
నడిచి ఉండాలి. అలా ఉంటే మీరు ధన్యులు, నేను ధన్యును. మనమందరం ఉన్నతమైన పరలోకానికి చేరాలంటే ఆయన దగ్గర ఉంటేనే సేఫ్. ఓడలో ఉన్నవారు ఏమవుతారు? రక్షించబడతారు. రక్తపు గుర్తున్న వారిలో ఏమవుతుంది? మరణదూత రాదు. ఇవన్నీ మీకు జ్ఞాపకం చేయాలనే ఈ ధర్మశాస్త్రంలో ఉన్న ఉద్దేశాన్ని మనకు తెలుపుతూ యేసుక్రీస్తు వారు ఏం చేశాడు అంటే పరిపూర్ణమైన శ్రేష్టమైన బలిచ్చి మానవాళ్ళందరికీ గొప్ప విడుదల చేశాడు. ఇంకా ముందు 4వ భాగం 5వ భాగం చూద్దాం. చక్కని అద్భుతమైన మాటలు. మరింతటితో ఈ మాటలు ముగిస్తూ ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. సర్వోన్నతుడా, సర్వసృష్టికి కారణభూతుడా, నీకు వందనాలు ప్రభువా. దయగల తండ్రి, జీవము గలవాడా, జీవాధిపతి, నీకు వందనాలు ప్రభువా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. ధర్మశాస్త్రాన్ని మాకు ఎందుకు ఇవ్వబడ్డామంటే అయ్యా మీ ప్రియ కుమారుడు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన రాబోతుండగా ముందుగానే అబ్రహాముతో వాగ్దానం చేసావు. అయా వాగ్దానానికి వారసులు అవ్వటానికి నాయన మనిషికి పాపం అంటే తెలియకపోతే నాయన ధర్మశాస్త్రం పాపం అంటే ఏంటో చెప్పింది. ఆ ధర్మశాస్త్రం ఒకవేళ చెప్పకపోతే